ఏపీ తెలంగాణ మధ్య బనకచర్ల ఫైట్ ముదురుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చకచక అడుగులు వేస్తుండటంతో తీవ్రంగా మండిపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. జీఆర్ఎంబీ సమావేశంలో ఇప్పటికే తన అభ్యంతరం తెలిపిన తెలంగాణ లేఖ రూపంలో మరోసారి తన వాదన వినిపించింది. అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా సమస్యను తీసుకువెళుతోంది. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది రేవంత్ సర్కార్. ప్రాజెక్ట్ పై ఈ నెల 8వ తేదీన ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16ను తప్పుపట్టిన తెలంగాణ సర్కార్ ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్లకుండా చూడాలంటూ జీఆర్ఎంబీకి లేఖ రాసింది. లేఖతో పాటు జీవో 16 కాపీని కూడా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అందించింది. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రికి తెలంగాణ సీఎం ఇప్పటికే లేఖ రాసిన విషయం కూడా ప్రభుత్వం గుర్తు చేసింది. హైదరాబాద్ లోని జలసౌధ భవనంలో జీఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ అధికారిక లేఖను అందజేశారు. ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలవడం, కాంట్రాక్టులు ఇవ్వడం వంటివి చేపట్టకూడదని ఆంధ్రప్రదేశ్ ను హెచ్చరించింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఈ నెల 7వ తేదీన జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రహస్యంగా చేపడుతుందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. ప్రాజెక్ట్ అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు గడిచాయని, కానీ కేంద్రం తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం నిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేసింది తెలంగాణ. వరద నీటి పేరుతో ఏపీ 40,000 క్యూసెక్కుల నీటిని తరలిస్తుందని తెలంగాణ ఆరోపించింది. అయితే ప్రాజెక్టుకు ఇంకా డిపిఆర్ సిద్ధం చేయలేదంటోంది ఏపీ సర్కార్. గోదావరి బేసిన్లో వృధాగా పోతున్న వరద జలాలను లోటు ఉన్న ప్రాంతాలకు తరలించేలా 80,000 కోట్ల అంచనాలతో బనకచర్ల లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది ఏపీ సర్కార్. పల్నాడు జిల్లా బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 150 టీఎంసీల వరకు నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని, లోటు ఉన్న జిల్లాలకు ఈ వరద జలాలను వినియోగించుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టును ఎలా చేపడతారని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది తెలంగాణ సర్కార్. అటు ప్రభుత్వం మాత్రం సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకుంటామంటే తెలంగాణకు అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య పేచీ ముదురుతోంది.